హాయ్ ఫ్రెండ్స్. ఇది మా ఫ్రెండ్ బ్లౌజ్ అని చెప్పాను కదా! పైన చూడండి ఇక్కడ సిల్వర్ వచ్చిందని చెప్పి నేను సిల్వర్ కలర్‌తో అయితే పైపింగ్ చేశాను. మనకి స్టోన్ కూడా సిల్వర్ కలర్ ఉంది కదా! అలానే హ్యాంగింగ్స్ పెట్టాను. నడానికి నెక్‌కి కూడా ఇలా నార్మల్ పాదంతోటే సన్నగా అయితే ఫినిషింగ్ వచ్చేలాగా థ్రెడ్ పైపింగ్ చేసుకోవచ్చండి. దీనివల్ల చాలా లుక్‌గా ఉంటుంది బ్లౌజ్ అయితే. లోపల కూడా ఇంత నీట్‌గా ఉంటుంది. హ్యాండ్ అయితే ఇలా పఫ్ హ్యాండ్ పెట్టానండి. మనకి ఎంత లైట్ వెయిట్ సారీ అయినా ఇలా పెట్టామంటే బుట్టనేది లెగుస్తుంది. కిందన కూడా ఇలా పైపింగ్ చేసేసాను. మా ఫ్రెండ్‌కి నాకు పర్సనల్‌గా ఇలా పఫ్ హ్యాండ్ పెట్టుకొని రౌండ్ నెక్ పెట్టుకోవడం అంటే చాలా ఇష్టము. తనకు కావాల్సినట్టయితే స్టిచ్ చేశాను. అర్జెంట్‌గా ఒక రోజులో స్టిచ్ చేయడం వల్ల దీనిదైతే వీడియో షూట్ చేయలేదు. సేమ్ పఫ్ హ్యాండ్ అయితే కిందన లింక్ ఇస్తాను, కావాలితే చెక్ చేయండి. పైన ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్ పెట్టాను. అలానే హుక్స్ పట్టి, కాజా పట్టి మధ్య గ్యాప్ రాదు మనకి. అన్నీ కూడా ఈక్వల్‌గా వస్తాయి. క్రాస్ కటింగ్ విత్ షేప్ బెల్ట్ ఇది కూడా. మనకి ఎంత బయట నీట్‌గా ఉన్నా లోపల కూడా ఇంత నీట్ ఫినిషింగ్ అయితే స్టిచ్ చేయాలి చూడండి. సైడ్ జాయింట్, షేప్ బెల్ట్ అంతా కూడా ఇలా లోడింగ్ పద్ధతిలోనే స్టిచ్ చేశాను. మీకు ఈ సారీ అండ్ బ్లౌజ్ ఎలా అనిపించినాయో కామెంట్ చేయడం మర్చిపోకండి. కిందన లింక్ ఇచ్చాను. పఫ్ హ్యాండ్ చెక్ చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి.